వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అయితే ఖమ్మం వద్ద ఆగి ఉన్నటువంటి ఆటో పైకి ఏకంగా ఒక లారీ దూసుకొచ్చేసింది. వెనుక నుంచి అతివేగంగా లారీ దూసుకురావడంతో యాక్సిడెంట్ సంభవించింది. అయితే ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందడం ఇది నిజంగా విషాదం. అయితే మృతులనైతే అంకాలు, అలకనంద, నాగేష్, నాగలక్ష్మిగా గుర్తించడం జరిగింది. సో ఇక్కడ వేగంగా లారీ రావడం మాత్రమే కారణం అన్నట్టుగా ప్రాథమికంగా అయితే తెలుస్తోంది. అయితే మొత్తంగా చూసుకుంటే నలుగురితో పాటు అందులో మృతులు ఒక చిన్నారు కూడా ఉండడం నిజంగా విషాదం అని చెప్పొచ్చు. సో ఇక్కడ లారీ డ్రైవర్ అతివేగంగా రావడం, ఆయన అజాగ్రత్త వల్లనే యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా తేలినటువంటి అంశం. సో మొత్తానికైతే మార్కాపురం జిల్లాలో ఇప్పుడైతే విషాద ఛాయలు అలుముకున్నాయి. సో పోలీసులు అయితే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్ జరగడం మూలాన సో అందరూ కూడా ఒకే విధంగా ఆటోలో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పెళ్లికి వెళ్తున్న సమయంలో ఇలాంటి ఒక యాక్సిడెంట్ జరగడం నిజంగా విషాదం అని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా బాధను వ్యక్తపరుస్తున్నారు. ఒకవైపు పోలీసులు కూడా ఇంకా విచారణలో ఉన్నారు. ఓవైపు ఇక మొత్తంగా చూసుకుంటేనైతే లారీ డ్రైవర్ది తప్పేమో అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన అతివేగం, అజాగ్రత్త వల్లనే యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్ అయితే ఇవాళ ఉదయం తెల్లవారుజామునే జరిగినట్టుగా కూడా ఒక సమాచారం. ఇక ఈ మార్కాపురం జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు మృతి చెందడం నిజంగా విషాదం అని చెప్పొచ్చు. ఇవాళ తెల్లవారుజామునే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఇచ్చిన కథనం ప్రకారం చూసుకుంటే మాత్రం గిద్దెలూరు పట్టణంలోని నల్లబండ బజార్ కు చెందిన కొందరు ఆటోలో ఈ ఒక వివాహానికైతే బయలుదేరుతూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే వారి వెనుకనే ఉన్నటువంటి ఒక లారీ అతివేగంగా దూసుకొని వచ్చి ఈ ఆటోని బలంగా ఢీ కొట్టింది. సో ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి కూడా మృతి చెందడం అనేది ఒక విషాదం. అండ్ చిన్నారితో పాటు నలుగురు ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు కూడా మరణించారు. అయితే మృతుల్లో ఆవుల అలకనంద, ఆవుల అంకాలు, ఆవుల నాగేష్, ఆవుల నాగేశ్వరి కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారు. అయితే మృతులంతా కూడా గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్ నివాసితులుగా కూడా గుర్తించడం జరిగింది. అదే విధంగా కూడా ఇదే ప్రమాదంలో కేవలం ఈ నలుగురు మృతి చెందినవి కాకుండా మరొక 7గురికి కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే క్షతగాత్రులను కూడా వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స అయితే వైపు అందిస్తున్నారు. ఇక ఈ యాక్సిడెంట్ కి రీజన్ అయితే వచ్చేసి ప్రాథమికంగా తేలింది ఏంటంటే లారీ డ్రైవర్ మితిమీరినటువంటి వేగం అండ్ ఆయన అజాగ్రత్తగా ఈ లారీని డ్రైవ్ చేయడం వల్లే ఒక యాక్సిడెంట్ జరిగినట్టుగా అయితే ప్రాథమికంగా తేలిందని చెప్పేసి ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని ఇక దర్యాప్తు అయితే ప్రారంభించామని చెప్పేసి మార్కాపురం పోలీసులు అయితే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మెయిన్ విషాదం ఏంటంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు మృతి చెందడం, అందులో ఒక చిన్నారి, రెండేళ్ల చిన్నారి ఉండడం కూడా ఇది విషాదం అని చెప్పొచ్చు.